రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోరుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట వర్షం కురుస్తున్న లెక్క చేయకుండా వారి సమస్య పరిష్కారం కోసం వర్షంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అనంతరం జేఏసీ నాయకులు దస్తగిరి, గురుస్వామి, ఈశ్వరయ్య, మధుసూదన్ రెడ్డి, సంపత్ కుమార్, యజ్ఞేషు, పద్మావతి, ఉమామహేశ్వరి, ప్రభావతి మాట్లాడుతూ గత వారం రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ సమస్యల పరిష్కారంలో చొరవ చూపకపోగా ఇంకా సర్వేల భారం పెంచుతూ తమ ఆత్మగౌరవానికి మరింత భంగం కలిగించే విధంగా ఉందని, నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని, అందుకే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, కావున ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి తమ ప్రధాన సమస్యలలో ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వెంటనే వారి మాతృశాఖలకు అప్పజెప్పి విభాగాల వారీగా అన్ని జిల్లాల్లో సీనియారిటీ జాబితాలను విడుదల చేసి అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలని, స్టేషన్ సీనియారిటీ ఆధారంగా పారదర్శక బదిలీలు జరిగే విధంగా ప్రత్యేక విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క సెకండ్ విఘ్నేష్ నమస్కారం అండి. మా నంద్యాల మున్సిపాలిటీలో ఈరోజు మేము రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. మా మెయిన్ డిమాండ్ ఏంటి అంటే డోర్ టు డోర్ సర్వీస్ అనేటివి మా సచివాలయాల నుంచి విముక్తి కల్పించాలనేదే మా మెయిన్ ఎజెండా. మాకు డోర్ టు డోర్ తిరగడం వల్ల మాకు ప్రజలలో కానీ ఇక్కడ కానీ మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అదేవిధంగా మాకు రావాల్సిన డిమాండ్స్, నోషల్ ఇంక్రిమెంట్స్ కావచ్చు, సీనియారిటీ లిస్ట్ కావచ్చు, ప్రమోషన్ లిస్ట్, ఇవి కూడా మాకు ఈ 6 సంవత్సరాలు ఒకటి కూడా చేయలేదు. ఇవన్నీ కూడా మాకు త్వరగా చేయాలి అనేసి ఈ నిరసన కార్యక్రమాలు తెలుపుతూ ఉన్నాము. ఇదే విధంగా మాకు 29th కూడా మేము 29th చేస్తాము, నెక్స్ట్ మంత్ 5th కూడా చేస్తాము. ఇలాగనే కంటిన్యూషన్ ఉంటుందండి. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అందరూ జిఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే నిరసన కార్యక్రమాల నోటీసులను జాయింట్ కలెక్టర్ గారికి, ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ అందజేయడం జరిగింది. ముందస్తుగా ఉద్యోగస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం ఏంటంటే వాలంటరీ విధులు, క్లస్టర్ మ్యాపింగ్ విధానం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు. అటువంటివి ఏవి వాళ్లకు అసైన్ చేయకూడదని ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. తర్వాత వీళ్ళకు జిఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నామో మాకు నోషల్ ఇంక్రిమెంట్ వెంటనే చేయాలని, 6 సంవత్సరాల సర్వీస్ పూర్తవుతుంది కాబట్టి ఆటోమేటెడ్ అడ్వాన్స్ స్కీమ్ కింద వెంటనే ఒక ఇంక్రిమెంట్ కల్పించాలని, జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్కు అప్గ్రేడ్ చేయాలని, పాత బకాయిలు 9 నెలలు ఏవైతే ఉన్నాయో ప్రొబేషన్ లేట్ వల్ల 9 నెలల బకాయిలు అందజేయాలని, ఇలా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడడం వల్ల అటువంటి సమస్యల కోసం ఒక కార్యాచరణ రూపొందించింది రాష్ట్ర జేఏసీ. ఆ కార్యక్రమాలంతటా నిరసన తెలుపుకుంటూ రాష్ట్ర ఏపీ విడబ్ల్యూఎస్సీ జేఏసీ నిరసన కార్యక్రమం పిలుపు మేరకు ఈరోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ప్లకార్డులతో మున్సిపల్ ఆఫీసుల ఎదుట నిరసన తెలియజేయడం అనేది. ఎందుకనగా వాలంటీర్ విధులను మేము బహిష్కరించడానికి పిలుపునిచ్చాము. దానివల్ల మాకు మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అందువలన మేము ఈ నిరసన కార్యక్రమాలని పిలుపునిచ్చామని తెలియజేస్తున్నాం.
మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడానికి జనాల నుంచి సరిగా స్పందన లేక మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పైనుంచి అధికారుల నుంచి ఒత్తిడి అవుతుంది. ఎందుకంటే టైం టు టైం మాకు సర్వేలు కంప్లీట్ చేయాలి. ఇట్లా ఒత్తిడితో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అది మా మెయిన్ ఎజెండా. దానికి తోడుగా నోషనల్ ఇంక్రిమెంట్లు లేవు. 6 సంవత్సరాలు పూర్తయిన అడ్వాన్స్డ్ అరియర్స్ దానికి సంబంధించింది లేవు. ఇటువంటి చాలా ఉన్నాయి మా డిమాండ్. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ వజ్రాభరణాల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరొకసారి మీ ముందుకు అక్టోబర్ 11 నుండి 13 వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో వజ్రాభరణాలు మరియు స్వర్ణాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించును. 90% క్యాష్ బ్యాక్, 95% ఎక్స్చేంజ్, BIS హాల్మార్క్ మరియు వజ్రాలపై IGI సర్టిఫికేషన్ కలదు. 25,000 రూపాయల విలువైన వస్తువు కిస్నా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ లక్కీ కూపన్ ఇవ్వబడును. లక్కీ డ్రా దీపావళికి తీయబడును. ప్రతి 1,00,000 రూపాయల కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును. ఈ అవకాశం అక్టోబర్ 11, 12, 13వ తేదీలలో మాత్రమే. వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్, సౌజన్య మోటార్స్ ప్రక్కన, RS రోడ్, నంద్యాల. ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది. స్వచ్ఛతకు, నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ. వివరాలకు సంప్రదించండి 9440124565. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.